మీకు ఆ ప్రొడక్షన్ హౌస్కి అసలు ఎందుకు గొడవ జరిగింది? మాకు గొడవ ఏం జరగలే. ఎక్కడంటే ఒకరోజు నేను ఒక డిఓపిని నా టీంని అందరినీ పెట్టుకొని స్టోరీ నేరేషన్లో ఉన్నా. స్టోరీ నేరేషన్లో అది ఎందుకు వెళ్తూ 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 అప్పటికే నాకు అది 1 hour అవుతుంది. కొంచెం మెయిన్ సీన్ల కాడికి వచ్చింది. మేము కొంచెం వాళ్ళతో కొంచెం మంచి నేరేషన్లో ఉన్నప్పుడు సడన్గా ప్రొడ్యూసర్ వాళ్ళ ఒక పర్సన్ లోపలికి వచ్చి అన్న ఒక 5 minutes అన్న అని చెప్పిన. అన్న దానికి హర్ట్ అయిపోయాడు. దాన్ని కంప్లీట్గా బయటికి వచ్చిన తర్వాత అన్న నెగిటివ్గా పోర్ట్రేట్ చేసాను. ఆ నెగిటివ్గా పోర్ట్రేషన్ అది చేసిన తర్వాత దాన్ని ఎవరైతే అన్న ప్రొడ్యూసర్ అన్నారో అన్నకు ఫోన్ చేసి నా గురించి కొంచెం నెగిటివ్ చెప్పింది. అన్న ఫోన్ చేసి శివ ఇది కరెక్ట్ కాదు, వాళ్ళందరూ ఉన్నప్పుడు తినుంటే నీకు ప్రాబ్లం ఏంది, ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను లేనప్పుడు మొత్తం చూసుకున్నంత తనే అని ఫస్ట్ నాకు ఇక్కడ నుంచి ఒకటి వచ్చింది. ఆ తర్వాత నాది వెన్నెల సాంగ్ ఉంది, ఆ వెన్నెల సాంగ్ నుంచి నాకు ఇంకోటి వచ్చింది. సో నాకు ఇవి రెండు కలిపి కంప్లీట్ నాకు ఆ రకంగా మూవీ. మీ ముంగట మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు సో అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ పెద్దోళ్ళనే మీరు వాడు మనోడే, ఆడంతేలే, వానికి ఏం తెలియదులే, ఆడు పిచ్చోళ్ళే, మనం ఎంత రాస్తా అంత ఇస్తాడులే అని చెప్పేసి మాట్లాడలే? అస్సలు అట్లా ఇంతవరకు నేను ఏ ప్రొడ్యూసర్ గురించి అట్లా మాట్లాడలే. నేను ఓకే, ఏ ప్రొడ్యూసర్ గురించి ఆడు అని మాట్లాడలే. ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడినా నేను పెద్ద ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాను. లేదు ఆయన నాకు నిజం చెప్తున్నా, నిన్న ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడినా ఏదైనా కూడా ఆయనకు అసలు ఇటువంటి మాకు ఎప్పుడు లేవు. నాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నాకు చాలా చేసిండు. ఇప్పుడు ఒక రకంగా ఆ ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు ఎప్పుడైనా సరే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, నాకు ఇప్పుడు ఏదైనా ఆపద పడ్డ ఏది ఉన్నా కూడా నాకు ఇట్లా నిలబడ్డాడు నాకు. సో